శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. జూలై నెలలో ప్రత్యేక తిథులు మనకి ఉన్నాయి. దాంట్లో గురు పౌర్ణమి ఒకటి, అలాగే గురు పౌర్ణమితో పాటుగా కామ్యక ఏకాదశి 21వ తారీఖు ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ యొక్క నెలలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి ఈ యొక్క ఉండేటువంటి ప్రత్యేక తిథుల్ని ఎలా వాడుకుంటారు, ఎలా బాగుంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు వృషభ రాశి వారికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ అని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి వీరికి ఉన్నటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున వీలైతే హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా గారి సుందరాకాండ పారాయణంతో పాటుగా గురు చరిత్ర ఎవరన్నా చేసేవాళ్ళు గురు చరిత్ర పారాయణం కానీ, మైట్ బి సుందరాకాండ పారాయణం కానీ, లేదా ఈ యొక్క గురు చరిత్ర పారాయణం కానీ చేసుకోవడం చాలా మంచిది. ఒకటి. రెండవది ఏంటంటే వీరికి గురువు యొక్క ఆనుకూల్య పరిస్థితులు, ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆనుకూల్య పరిస్థితులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు గతంలో మనం చెప్పినట్టుగా కనక పుష్య రాగం అనేటువంటి ఉంగరం ధరించడం మంచిది. మన దగ్గర 2000 నుండి 2500 రూపాయలు పర్ క్యారెట్ చొప్పున ఈ యొక్క కనకపుష్య రాగం అనేది లభ్యమవుతుంది. మనకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క జూలై నెలలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అంటే, తెల్లటి విభూతి తీసుకొని నిత్యము కూడా 11 మార్లు చిన్న శివలింగం, ఒక గాజులా ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి స్ఫటికాకారంలో ఉండేటువంటి శివలింగం, అది మన ఇంచుకు మించి ఉండకుండా ఉండేట్టుగా తీసుకొని ఆ శివలింగం పైన ఈ భస్మంతోని 11 మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదువుతూ నిత్యం వేయండి. ఈ నెల రోజులు మీరు ఈ యొక్క భస్మం పూజ చేసి, రోజు కూడా ఒకవేళ మీరు ఇవాళ పూజ చేశారు, వెళ్ళేప్పుడు ఆ భస్మం పెట్టుకొని వెళ్ళండి. ఇలా కానీ ఈ నెల రోజులు చేస్తే ప్రత్యేకంగా అంటే స్వామివారి పైన వేసినటువంటి ఆ యొక్క విభూది చాలా మంచిది. ఇంకొకటి, స్వామివారు ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆయన గర్లకంఠుడు కాబట్టి చల్లగా ఉండాలి. కాబట్టి ఆయన నీళ్ళలో ఉండాలి, లేదా ఇలాంటి భస్మంలోనే ఉండాలి, నిండా భస్మంలో ఉండాలి. ఒకవేళ భస్మం అంతా స్వామికి నిండిపోతే పైనంతా తీసి మళ్ళీ స్వామివారిని మళ్ళీ పైన కూర్చోబెట్టి ఇక్కడి దాకా భస్మాన్ని నింపండి. ఇలా చేయడం వలన ఈ యొక్క జాతకులకు ఈ నెలలో ఎన్నో జరిగేటువంటి అవాంఛనీయ సంఘటనల నుండి బయటపడవచ్చు. ఈ భస్మాన్ని మీరు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు నిత్యం కూడా భస్మధారణ చేయండి. ఈ భస్మధారణ చేసేటప్పుడు కూడా చేతిలో వేసుకొని నీళ్లు వేసుకొని ఆ భస్మం రాసేటప్పుడు ఓం అని రాసుకొని, పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు చదవలేరు కాబట్టి చిన్నగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓంకారం ఒక 3 సార్లు 4 సార్లు 11 సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని రాస్తూ ఈ 2 వేళ్లతోని ఇలా, ఈ బొటన్ వేలుతోని ఇలా, చాలా మంది ఇలా పెట్టేసుకుంటారు. అలా కాదు, మధ్యలో ఉన్నటువంటి 2 వేళ్లతోని ఇలా, తర్వాతకి బొటన్ వేలు తీసుకొని ఇలా, ఎలా అయితే వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలానే భస్మధారణ చేయాలి. ఇలా 2 పూటలా భస్మధారణ చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 మార్లు పఠనం చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితం పొందుతారు. ఈ మాసంలో అన్ని వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు ఈ విధంగా కలిగే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే మీరు కోణ స్థానంలో ఉన్నారు. ముందు వెనక ఎన్ని ఉన్న రాసుల వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృషభ రాశి వారు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు కాబట్టి పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం అన్ని కూడా పంపించడం వలన పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి ఈ యొక్క జాతకం పొందొచ్చు. ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై 10వ తారీఖు నాడు గురు పౌర్ణమి, అలాగే 21వ తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు. మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు, కామ్యము అంటే కోరికలు, ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై 21వ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పూని అది పూర్తవడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది. ఎలాంటివి చేయాలి, ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురు చరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ
దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి. లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది. ఇదొకటి. ఇది జూలై 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ 21 రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు. అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. రెండవది, మూడవ నియమం ఏంటంటే 2 దుస్తులు పెట్టుకోండి. ఒక ప్యాంట్ షర్ట్, ఒక ప్యాంట్ షర్ట్. ఆడవాళ్ళైతే వాళ్ళకి తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో ప్రెజెన్స్గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి. ఆ 2 జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి. 3. నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి. 4. కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక 2 రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు. మగవారు మాత్రం 1వ తారీఖు ప్రారంభించండి. ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి. ఉదాహరణకు మీరు మొదటి రోజున 6 గంటలకు ప్రారంభించారనుకోండి. ప్రతిరోజు 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమినా పిడుగుబడ్డ 6 గంటలకు ప్రారంభించాలి. కాబట్టి 7కో 7:30కో ఒక టైం పెట్టుకోండి. మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు. నిమిషం ముందు కూడా చేయకూడదు. అయ్యో హడావిడిగా నాకు పని ఉంది, తొందరగా వెళ్ళాలి, నో వే. ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి. ఈ 21 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. భార్యాభర్తలు కలవడం లాంటివి చేయదు. అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి, మరి 21 రోజులు చేయకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. ఒకటే పూట భోజనం తినాలి, 2 పూటలు అల్పాహారం సేవించాలి, నాన్ వెజ్ తినొద్దు, మందు తాగొద్దు. వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు, ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజనం చేయడం కానీ, మందు తాగడం కానీ లాంటివి చేయకండి. కామ్యక సుఖాలకు వెళ్ళకండి. అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానంటే ఇంకా సంతోషం. మన కోరిక ఎంత బలమైంది అయితే మనం అంత బలంగా చేయాలి. ఈ 21 రోజుల పాటు 21 ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాళ్ళకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమెడీని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు, మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు, అయినా సరే ఎవరితో మాట్లాడొద్దు. భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క 21 ప్రదక్షిణాలని ఆపకండి. 21 ప్రదక్షిణాలు పూర్తయిన 3 నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి. అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి. ఈ 21 రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే, మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది. వాలం అంటే తోక. ఆ తోక ఇలా ఉంటుంది కదా, దానికి ఒక గంట ఉంటుంది. ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో గాని లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి చెమేలి తైలం అంటారు, కలిపి అలా తీసి పెట్టండి. ఇలా 21 రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి, ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి. అంతే, ఏమీ లేదు. అయిపోయిన తర్వాతకి స్వామివారికి మీ ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి. వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు, ఆకు పూజ, వడమాల, లేకుంటే రోటుమాల, సింధూరార్చన, అభిషేకం, అది కూడా మన్య సూక్తంతో అభిషేకం, ఏవి కుదిరితే అవి చేయండి. ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంఛలు కోరికలన్నీ కూడా తీరుతాయి. అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా. ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్, ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది. మీ దాకా ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం. కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా.
ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట, గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి. ముందేం జరగబోతుంది? గతంలో ఏం జరిగింది? దశ, అంతర్దశ, విదశలలో, గోచార రీత్యా, నవాంశ ఇలాంటివన్నీ గూడా మీకొక పీడీఎఫ్ ఫైల్‌లో 60-65 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం కోసము కేవలం రూ. 2025 చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు. కింద ఉన్న నంబర్‌కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు. ఇక అందరూ గూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు. ఈ యొక్క పాతాళ మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ 1600, 1200 ఉన్నాయండి. మీరెలా మాకు 1016కి ఇస్తున్నానని అడుగుతున్నారు. మేము 1116లకే ఇస్తున్నాము. మాకు వచ్చేది రూ. 800. దేవాలయం వాళ్ళకి అదే రూ. 800కి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు. వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్‌కి ఎక్స్‌ట్రా చార్జ్ వేస్తున్నారు. మనం పూజాది క్రతువులు చేసిస్తాం కాబట్టి, అంటే ప్రతి సోమవారం గూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి, దానికోసం అని చెప్పి మనం గూడా 1016 మాత్రమే చార్జ్ చేస్తున్నాము. పూర్తిగా మాలకి 1016 చార్జ్ చేస్తాము. సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.